కేసు పెట్టిన రేవతి భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన అవసరమైతే కేసును విత్డ్రా చేసుకుంటాం అని చెప్తున్నారు. ఆయన మీడియా ముందు కూడా వెల్లడించడం జరిగింది. బన్నీని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ విత్డ్రా చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? కేసు పూర్తిగా విత్డ్రా చేసుకుంటే కనుక ఉదయం నుంచి మనం పరిణామాలు చూస్తున్నాం. ఇది ఎంతవరకు పాసిబుల్గా ఉండే అవకాశం కనిపిస్తుంది స్టార్ హీరోకు? రాజేశ్వరి అంటే ఇక్కడ మనం ఒక మెయిన్ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ అంటే వారు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కాంప్లైంటే కాకుండా పోలీసులు వాళ్ళు సుమోటోగా కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఇష్యూ పైన రెండు థియేటర్ యాజమాన్యంపైతో పాటు ఇటు మిగతా ఈ వ్యవహారాలు బాధ్యులైనారు అందరిపై కూడా సుమోటోగా కూడా కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత యాడ్ చేసిన సెక్షన్లను కూడా సుమోటోగా చేసేవి. కాబట్టి ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటారని మాత్రం మనం భావించట్లేదు. కేవలం ఆ కుటుంబానికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేశామనే విషయాన్ని పదే పదే అటు సినిమాకి సంబంధించిన ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ఆ తర్వాత హీరో వీరంతా కూడా చెప్తూ వచ్చారు. వారికి అండగా ఉంటామని కూడా చెప్తూ వచ్చారు. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్ జరగక ఉండదంటే మాత్రం వీటిలో కఠినంగానే ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీన్ని కోర్టు కూడా పెద్ద పరిగణలోకి తీసుకుంటుందైతే మనం భావించడానికి లేదు. కానీ అల్లు అర్జున్ అనే సంబంధించి మాత్రం అల్లు అర్జున్ అనే వ్యక్తికి సంబంధించి మాత్రం అంటే మనం ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన హాజరయ్యారు. అందులో ఎవరైతే ఏర్పాట్లు సరిగ్గా చేస్తామని చెప్పి కూడా చేయలేకపోయినారు. కాబట్టి వారిపైన చర్యలు అంటే వారికి సంబంధించి ఉంటుంది. నాకు ప్రమేయం లేదండి. అల్లు అర్జున్ ఏదైతే కామెంట్ చేశారో అక్కడ వాదనలు వినిపించారు ఆ న్యాయవాది. వాడి కొంత కోర్టు ఏమైనా వాటిని పాజిటివ్ గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వాష్ చేసే అవకాశమే ఉంటుంది. అప్పుడు మాత్రం అల్లు అర్జున్ సేఫ్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కోర్టులు కూడా చాలా వరకు సందర్భాలు మనం చూస్తాం సీరియస్ కామెంట్ చేస్తున్నాయి. ఈ మధ్య ఒక ప్రాణం పోయింది కాబట్టి దాన్ని చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత న్యూసెన్స్ కావడానికి కారణమైనారు వీళ్ళంతా. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగొద్దంటే ఖచ్చితంగా సీరియస్ గానే ముందుకెళ్లాలని చెప్పి కోర్టు కూడా భావించే ఛాన్సెస్ ఉంటాయి. కింది స్థాయి వాదనలు మనం విన్నాం కాబట్టి ఇప్పుడు సేమ్ అవే అభిప్రాయాలు వ్యక్తమైంది కాబట్టి వీటిని బలపరిచే అవకాశాలే దాదాపుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా అనేక తీర్పుల్లో కూడా కింది స్థాయికి ఇచ్చిన కోర్టులను బలపరుస్తూ అంటే ఇవి ఎందుకు కూడా అంటే పబ్లిక్ సంబంధించిన వాటిని ఇష్యూస్ తీసుకుంటారు కాబట్టి అంటే ఆ విధంగా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కోర్టులు వ్యవహరిస్తే మాత్రం అల్లు అర్జున్ కు రిమాండ్ కే ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కాసేపట్లో హైకోర్టుకు సంబంధించిన మనకు ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ వస్తుంది. అందుకే ఇక్కడ పోలీసులు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రిమాండ్ విధించి చాలాసేపు అయింది కానీ కాపీలు ఇంకా రాలేదా. కాపీలు వస్తే ఇక్కడ నుంచి పోలీసులు నేరుగా రిమాండ్ సంబంధించిన కాపీలతో చెంచలగూడ జైలుకు చేరుకున్న తర్వాత అక్కడ మిగతా ప్రక్రియ పూర్తి అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించిన రిమాండ్ నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద మాత్రం ఒక్కసారి మనం చూస్తున్న నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. మనం చూస్తున్నాం మరి కాసేపట్లో అతను చెంచలగూడ జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దారి పొడవునా కూడా పోలీసులు పూర్తిగా కోర్టు పరిసర ప్రాంతాన్ని కూడా భారీగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు చేరుకుని ఉన్నారు. ఈ రాకపోకలు పూర్తిగా ఆపేశారు. కేవలం మీడియా ప్రతినిధులు లాయర్స్ మిగతా ఇక్కడ సిబ్బందిని తప్ప ఎవరిని కూడా అలో చేయట్లేదు. మొత్తం పోలీసు పహార మధ్య ఇక్కడ ఈ ప్రాంతాలు కూడా పరిసర ప్రాంతంలో ఇక్కడే కాదు చెంచలగూడ జైలు వద్ద కూడా మనకు సేమ్ ఇదే సీన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో అతని రిమాండ్కి తరలించేందుకైతే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ హైకోర్టుకు సంబంధించిన ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం. రాజేశ్వరి.